ఆయన చుట్టూ ఉన్న మినిస్టర్లు వందలు వేలు కోట్లు సంపాదించుకున్నారని చూసాం కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ కొడుకు మీద రుజువులతో ఎఫ్ఐఆర్ అవ్వడం, వందల వేల కోట్లు ఆస్తి దోచుకోవడం. ఇప్పుడు 9,292 ఎకరాలు దాదాపు 5-6 లక్షల కోట్లు విలువైన ప్రాజెక్టులు తన బినామీలకో ఇతరులకో ఇస్తున్నారని ఆరోపణలు ఇన్వెస్టిగేట్ చేయమని సిబిఐ ఈడీ ఎంక్వైరీ చేయమని శుక్రవారం స్టేటస్ కో తీసుకొచ్చాను. ఇలాంటి 18 పెద్ద కేసులు ఉన్నాయి. 1 by 1తో మీ ముందుకు నేను వస్తాను. ఆయన మారాలని ప్రార్థించాను. 7-8 సార్లు కలిశాను. మిమ్మల్ని అందరినీ ప్రార్థించమన్నాను. కానీ సైతాను ద్వారా ప్రేరేపించబడి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా ఆ రూట్లో వెళ్ళారో అదే రూట్లో ఈయన ప్రయాణం చేస్తున్నాడు. ఇంకా లాభం ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి. వందల వేల కోట్లు ప్రతి నెల పంపిస్తున్నారని బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. నోరు మూయించడానికి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చుట్టూ పెట్టుకున్నాడట కొంతమందిని. ఇంత ఘోరమైన పరిపాలన. నేను బెస్ట్ సీఎం చేద్దామని మీకు చెప్పాను. మీ అందరికీ ఓట్లు వేయమన్నాను. ఆయన వరస్ట్ సీఎం అయిపోయాడు ఈ 2 సంవత్సరాల్లో. చదువుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఊహకు అతీతంగా సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు 400 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు రేపు సమిట్ వాళ్ళ తమ్ముడికి ఇన్ఛార్జ్ పెట్టారట. 6,000 మంది పోలీసు బృందం ఈ సమిట్కి ఎవడొస్తున్నాడు? 200 దేశాల ప్రెసిడెంట్లు ఒక్కడైనా వస్తున్నాడా? 3,000 మంది బిలియనీర్లో ఇన్వెస్టర్ ఒక్కడైనా వస్తున్నాడా? ఇదిగో మన ఇండియాలో దోచుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వస్తున్నారు. ఒరే బాబు, నువ్వు మాకు 1000 కోట్లు దియ్యి, ఈ భూములు ఇచ్చేసాయి, నీకు 7% 10% ఇచ్చాం కదా ఎలక్షన్ల ముందు, ఇంకొక 7-10% ఇస్తాం, నీ కాంగ్రెస్ కి ఎక్కడ డబ్బులు కావాలంటే అక్కడ ఇస్తాం. ఏ డీల్స్ జరుగుతున్నాయి? రుజువులతో కోర్టులో శుక్రవారం కేసు వేశాను. ఇంకా 17 కేసులు అతి త్వరలో వేయబోతున్నాను. ఆయన మార్పు చెందితే అభివృద్ధి చేద్దాం, మార్పు చెందకపోతే దేవుని ఉగ్రత, ప్రజల ఉగ్రత, ముఖ్యంగా నిరుద్యోగులారా రండి కలిసి పనిచేద్దాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. తెలంగాణను కాపాడండి, తెలంగాణ ప్రజలను కాపాడండి.